పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో విషయాలు చెప్పారు. వచ్చే ముందు ఇలాంటి మార్పులు రావాలి, అలాంటి మార్పులు రావాలని చెప్పేసి. ఆయన ఏమైనా చేయగలుగుతారంటారా? ఆయన చేయనిస్తారంటారా? ఏమి చేయనివ్వరమ్మా. ఇప్పుడు ఆయన చేయగలిగేవాడైతే ఇప్పుడు ప్రశ్నించాలిగా. తల్లి ఒడి విషయం, తల్లి ఒడి మార్చి అమ్మ ఒడి మార్చి తల్లి దీవెన అన్నారు. అదేంటంటే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇది కదా. ఇవాళ ఎలా మళ్ళీ మొత్తం ఫ్యామిలీకి ఒకటే అని ఎలా అంటాం? మనం నీకు 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 నలుగురు ఉంటే నలుగురు పబ్లిక్గా మాట్లాడే కదా మనం. ఇవాళ అది ఎట్లా అని అడగాలి కదా. బస్సు ఫ్రీ అనేది మనం చెప్పాం కదా. ఇవాళ మళ్ళీ దాని మీద సమీక్ష అంటున్నాం ఏంటి? విద్యుత్ నాణ్యమైన విద్యుత్ తోటి రేట్లు పెంచకుండా ఇస్తామన్నాం కదా. మరి ఇప్పుడు పెంచుతాము, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే కొంత పెంచాలి అని అంటున్నాం ఏంటి? నేను అడగాలి. ఆయన ప్రశ్నించడానికి వచ్చారు, ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు. ఆయన అడగాలి కదా. అడగట్లా. 36,000 మందిని గురించి 32,000 మిస్ అయిపోయిన అమ్మాయిల గురించి ప్రాసెస్ ఢిల్లీలో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అతను పట్టుకుని అతను తెప్పించి వివరాలు తెప్పించి అది మీద యాక్షన్, ఆ ప్రాసెస్, ఆ అడుగులు వేయాలి కదా. దాని మీద ఎక్కడ ఏమి ఒక బేసిక్గా ఒక మూమెంట్ కనపడట్లేదే. ఇదో కాశ్మీర్లో ఒక అమ్మాయి దొరికింది, పట్టుకొచ్చాం, అయిపోయింది. ఒక కాశ్మీర్లో చిన్నపిల్ల దొరికింది, అయిపోయిందంటే ఎట్టా? నువ్వు ఈఎంఐ కాదు కదా. 32,000 అమ్మాయిలు కన్నెపిల్లలు కదా మీరు చెప్పింది. అంత ఆశతో ఉన్నారు ఆ బిడ్డలను పోగొట్టిన తల్లుడు. ఈయన తీసుకొస్తాడని అది చెయ్యాలి కదా. ఎక్కడ చేస్తున్నాడు ఆయన? ఆయనకు ఉన్న సమస్య ఇప్పుడు నెక్స్ట్ 2029 ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలి. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వాలంటే లోకేష్ దాటుకుని వెళ్ళాలి. లోకేష్ దాటుకుని వెళ్ళాలంటే చంద్రబాబు ఊరుకునే ఉంటాడా? చంద్రబాబు లోకేష్ కాబోయే ముఖ్యమంత్రిగా 2029 కాబోయే ముఖ్యమంత్రి, పార్టీ ప్రెసిడెంట్గా లోకేష్ని ప్రమోట్ చేయడానికి ఆయన చూస్తాడు. కొడుకు కదా, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. కొడుకును కాదని పవన్ని చేయడు కదా ఆయన. సో పవన్కి అదొక సంకటం. ఇప్పుడు తను ముందుకెళ్ళాలంటే లోకేష్ దూకుడిని ఆపాలి. లోకేష్ ఆయన శాఖల వరకైనా పురోగతి చూపిస్తగలుగుతారంటారా? ఏమైనా పురోగతి ఏం చూపిస్తాడు ఆయన? స్టేట్మెంట్లు అది ఉన్నది, రోజు అదే స్టేట్మెంట్లు. దాంట్లో ఎంత జరిగింది, దాంట్లో అంత జరిగింది, ఉద్యోగాలు ఇన్ని కావాలి, నేను జీతం తీసుకుంటాను. రామారావు గారు కూడా రూపాయి జీతం తీసుకున్నారు. ఎన్ని కొత్త విషయాలు కాదు కదా. నేను జీతం తీసుకోవాలంటాం, మళ్ళీ లేదు తీసుకోవాలి, తీసుకుంటే కానీ నేను ఆ తీసుకున్న డబ్బుకి పనిచేస్తున్నాను అనేది మీరు అడగాలి. ఇవన్నీ సినిమాటిక్ డ్రామాటిక్ మాటలు కాదు. యాక్చువల్ ప్రాక్టికల్గా వాట్ ఈస్ దట్ యువర్ డూయింగ్. ఈ సినిమాటిక్ డ్రామాటిక్ మాటలు ప్రజల్ని మభ్యపెట్టడానికో, ప్రజలు అది అయిపోయినాయి. ప్రజలను ఆకర్షించడానికి, ప్రజలు మభ్యపెట్టడానికి ఎలక్షన్ టైంలో మాట్లాడేస్తారు, అయిపోయినాయి. ఇప్పుడు పాలన చేయాలి. పాలన మభ్యపెట్టే మాటలతోటి, రెటరిక్ డైలాగులతోటి, సినిమా డైలాగులతోటి కుదరదు. వాళ్ళు ఫ్రాడ్ చేశారు, వాళ్ళు ఫ్రాడ్ చేశారని మీరు చెప్పిన మాటలు నమ్మే వాళ్ళని మూల కూర్చోబెట్టి మిమ్మల్ని గెలిపించారు. ఇంకా ఆ మాటలు ఎందుకు? వాళ్ళు ఫ్రాడ్ చేశారు, అక్రమం చేశారు, అవినీతి చేశారు, డబ్బులు దోచుకున్నారు, మొత్తం 3 ఏళ్ళుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. అవి మాట్లాడిన ఆ మాటలు నమ్మే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపించి వాళ్ళు కూర్చోబెట్టింది. ఇంకా అదే మాటలు ఎందుకు ఇప్పుడు?